భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతలోని సంపూర్ణమైన జ్ఞానము ఇందులో స్వామివారు అందరికీ అర్థమయ్యే తెలుగు భాషలో మనకి తెలియచేశారు. గ్రాంధిక భాష ఈ భగవద్గీతలో స్వామివారు వాడలేదు. అందరికీ సులభంగా అర్థం కాగలదు. ఈరోజు ఆత్మ సంయమ యోగము అనే అధ్యాయంలో 37, 38, 39 శ్లోకముల గురించి తెలుసుకుందాం. ఈ 3 శ్లోకములు బ్రహ్మయోగము గురించి తెలియచేశారు. అర్జునుడిట్లని 37వ శ్లోకము. అయతి శ్రద్ధయోపేతో యోగాచ్చలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణాగచ్చతి. ఈ శ్లోకము బ్రహ్మయోగము గురించి తెలియచేశారు. అలాగే 38, 39 శ్లోకాలు కూడా బ్రహ్మయోగం గురించి తెలియచేశారు. భావము: శ్రద్ధ కలిగి ఉండి సంపూర్ణ ప్రయత్నము చేసినను మనోచలనము చేత యోగి కాలేని వాని గతి ఏమి? ఆత్మదర్శన మార్గములో అప్రతిష్ఠుడైన మూడుని గతి ఏమి? ఓ కృష్ణ, నాకున్న ఈ సంశయమును నీవే తీర్చవలేను. నీవు తప్ప నా సంశయమును ఇతరులెవరు తీర్చలేరు. వివరము: బ్రహ్మయోగము ఆచరించి దాని ద్వారా ఆత్మను తెలియాలనుకున్న వాడు పూర్తి శ్రద్ధతో యోగ సాధన చేయుచుండగా మనస్సు విషయధ్యాసల నుండి మరలక యోగము లభ్యము కాలేదు. కానీ వాడు అలాగే పట్టుదలగా సాధన చేయుచుండగా ఆయువు అయిపోయిన దాని వలన మరణము సంభవించినది. అట్టి వానిని గురించి అర్జునుడుకు అనుమానం వచ్చినది. వాడు అందరి వలె ప్రపంచ విషయములలో లేకుండా ఆత్మను తెలుసుకోవాలన్న ప్రయత్నములో యోగ సాధన చేయుచున్నాడు. అయినప్పటికీ వాడు పూర్తిగా యోగము సాధించకనే చనిపోతే వాని పుట్టుక ఎట్లుండును అని అర్జునుడు ప్రశ్నించాడు. ఇప్పుడు చేసిన యోగ సాధన ప్రయత్నమంతయు వృధాయేనా, లేక అంతో ఇంతో ఫలితం ఉండునా? ఈ జన్మలో జ్ఞానము మరు జన్మలో కలుగునా? ఇట్లు అనేక ప్రశ్నలు అర్జునుడికి రాగా వచ్చిన సంశయమును వెంటనే అడిగాడు. వాస్తవానికి బ్రహ్మయోగి యోగము పొందిన తరువాత కూడా కర్మ అయిపో వరకు కొన్ని జన్మలెత్తవలసి ఉండును. మోక్షము పొందుటకు పూర్తిగా కర్మ అయిపోవాలి కదా. యోగముచే కర్మ అయిపోవు వరకు యోగికి జన్మలుండవలెను. ఒకే జన్మలో పూర్తి కర్మ అయిపోదు. అటువంటి జన్మ రాహిత్య ప్రయత్నములో నున్న వానికి జన్మల గురించి భగవంతుడు రాబో శ్లోకంలో ఇంకా కొంత వివరంగా తెలియచేశాడు. ఇంతటితో సమాప్తము. అందరికీ నమస్కారం.